హైదరాబాద్లో ఏకకాలంలో 4 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఏకకాలంలో 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భువనేశ్వర్లో హన్సిక అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడి పేరుతో 100 కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ పనుల పేరిట పలు కంపెనీలకు టోకరా వేశారు. ట్యాక్స్ లేకుండా చేస్తామంటూ హన్సిక అనిల్ మోసాలకు పాల్పడ్డారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఏకకాలంలో 4 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఏకకాలంలో 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భువనేశ్వర్లో హన్సిక అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడి పేరుతో 100 కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ పనుల పేరిట పలు కంపెనీలకు టోకరా వేశారు. ట్యాక్స్ లేకుండా చేస్తామంటూ హన్సిక అనిల్ మోసాలకు పాల్పడ్డారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.